రాత్రికాల ప్రార్థన. ఉన్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము అయా. సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు అయా మమ్మల్ని మరచిపోకుండా మాకు తోడై ఉండి మాకు రక్షణ దయచేసి మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎటువంటి అపాయాలు, ఎటువంటి ప్రమాదాలు మా దగ్గరకు రాకుండా కాపాడిన దేవుడవు అయా. ప్రతి విషయంలో తోడై ఉండి సమృద్ధినిచ్చి పోషించిన దేవుడవు. ఎటువంటి అయా బలహీనతలు, ఎటువంటి శత్రువులు మా పైనికి రాకుండా అయా మీ కంచె వేసిన దేవుడవు, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మేము సజీవులంగా ఉన్నామంటే అది మీ కృప నాయన. మరొకసారి మేము కుటుంబం అందరము కలిసి సంతోషిస్తూ మీ పాద సన్నిధిన ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించుకునే అద్భుత అవకాశం దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు అని అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం ద్వారా నాయన మీరు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, ఈ రాత్రిన ఎవరైతే బిడ్డలు భయపడుతున్నారో ఏ హాని వారి మీదికి వస్తుంది అని, ఎటువంటి ఇబ్బందులు వారికి కలగబోతున్నాయని, ఏ సమస్య వలన వారి యొక్క కుటుంబము అయా ఇబ్బందులకు గురవుతుందని వారు అనుకుంటున్నారో అదేమీ కూడా జరగదని అయా, ఎవరు కూడా వారి మీదికి రారని, వారికి మీరు తోడై ఉన్నారని చాలా సుస్పష్టంగా లేఖనాల ద్వారా మాట్లాడుతున్నారు తండ్రి. బిడ్డలు మరి ధైర్యంగా ఉండడానికి సహాయం దయచేయండి అయా. విశ్వాసంతో ఉండడానికి సహాయం దయచేయండి. మీ తోడుండగా ఎవరు వారిని ఏమీ చేయలేరు అని తండ్రి వారు నిర్భయముగా జీవించుటకు కృప చూపించండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ఈ రాత్రి సమయం అందు ఈ యొక్క వాగ్దానం వారందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఎస్ లార్డ్. అదే విధంగా నాయన అయా, బిడ్డలు దేనికోసమైతే అడుగుతున్నారో, దేన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారో, ఏది కోల్పోయారో, ఏది పొందుకోవాలనుకుంటున్నారో నాయన సమస్తమును వారి జీవితంలో మీ చిత్తానుసారంగా అయా జరిగించండి తండ్రి. అయా, ప్రాముఖ్యంగా అనారోగ్య సమస్యలతో అయా, శరీర బలహీనతలతో ఎంతో మంది బాధపడుతున్నారయ్యా. హాస్పిటల్స్ లో ఉన్నారు. ఆపరేషన్స్ అవసరమైన పరిస్థితి వారికి ఎదురవుతుంది నాయన. ఐసీయూలలో ఉన్నారయ్యా. మరణంతో పోరాడుతున్నారు ప్రభువా. అయా, అంధకార దురాత్మ క్రియలు వారిని పట్టి పీడిస్తున్నాయి. చేతబడి శక్తులు వారి దగ్గర తండ్రి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి తండ్రి. అయా, వాటన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదలొచ్చును గాక అని ప్రార్థిస్తుండగా అద్భుతాలు జరిగించండి తండ్రి. మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్ను బిడ్డలకు దయచేయండి ప్రభువా. అయా, ఎంతో మంది బిడ్డలు గర్భఫలము లేక అవమాన భారమును మోస్తున్నారు. గర్భఫలమును మీరు దయచేయండి. మూసుకుపోయున్న ఆ గర్భంను యేసు నామములో తెరవండి ప్రభువా. అదే విధంగా ఎవరైతే గర్భిణీలుగా ఉన్నారో వారికి కూడా రక్షణ దయచేయండి. సమస్యలు లేకుండా, అనారోగ్యాలు లేకుండా తల్లికి బిడ్డకు క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అదే విధంగా కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. న్యాయము వారి పక్షంను మీరు తీర్చండి తండ్రి. అయా, ఉద్యోగ ప్రయత్నాలను అయా సఫలపరచమని ప్రార్థిస్తున్నాము. వివాహము విషయంలో కూడా కృప చూపించి మంచి సంబంధం రావడానికి సహాయము దయచేయండి ప్రభువా. అదే విధంగా డిప్రెషన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. వారి యొక్క ఓటమి భయముల నుంచి లేవనెత్తండి ప్రభువా. వారి యొక్క ఆత్మహత్యల తలంపుల నుంచి వారిని లేవనెత్తండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే బిడ్డలు ఆయా దేశాల్లో ఉంటున్నారో వారందరికీ మీరు తోడై ఉండండి ప్రభువా. చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు తండ్రి. ఆయా పరిచర్యలు చేస్తూ ఉన్నారు. అయా, మీ క్షేమాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా. నాయన, విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తూ ఉండంగా ప్రయత్నాలను సఫలపరచండి. వీసాలలో, ఆ ఇమిగ్రేషన్స్ విషయంలో, పాస్పోర్ట్స్లలో అయా మీ సహాయమును అనుగ్రహించమని, ఎవరు బిడ్డలు మోసం చేయకుండా, ఎక్కడ కూడా వారి ధనం వృధా చేయబడకుండా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, కుటుంబంలో గొడవలు లేకుండా సమాధానంతో నింపండి అయ్యా. భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా, రక్త సంబంధికుల మధ్య విభేదాలు లేకుండా, తల్లిదండ్రులకును యవన బిడ్డలకు తండ్రి మరి ఎటువంటి అయా మనస్పర్ధలు రాకుండా సహాయం దయచేయమని, బిడ్డలకు లోబడే హృదయాన్ని అనుగ్రహించమని, ప్రతి కుటుంబము కూడా సమాధానకరమైన కుటుంబంగా నింపబడునుగా కని కూడా ప్రార్థిస్తున్నాం.
అదే విధంగా ఆర్థిక కష్టాల్లో అయినా అప్పులు ప్రభువా కట్టలేనన్ని అయా ఆ బలమైన అప్పులను యేసు నామంలో తండ్రి వారి నుంచి తొలగించండి. ఆ బంధకాల కట్లను తెంపండి ప్రభువా. అయ్యా బలమైన ఇత్తడి తలుపులను బద్దలు కొట్టమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదే విధముగా నైట్ డ్యూటీలో ప్రయాణాల్లో ఉంటుండగా ఈ రాత్రంతను బిడ్డలకు రక్షణను దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు, అయా రిటైర్మెంట్స్ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అన్నిటినీ యేసునామములో బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ప్రభువా మా భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బార్డర్స్ లో ఉన్న సైనికులను అందరినీ కూడా ఈ రాత్రి సమయమందు మీకు అప్పగిస్తూ ఉండగా వారందరికీ క్షేమమును, కాపుదలను దయచేయండి తండ్రి. ప్రాముఖ్యంగా మారు మనసు లేని, చెడు వ్యసనాలు కలిగి ఉన్న, అడిక్షన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల, రక్షణ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన ఈ రాత్రిని మేమందరం తిరగబోతున్నాం. మాకు మంచి నిద్ర దయచేయండి. దొంగల వలన, శత్రువుల వలన, దురాత్మ క్రియల వలన, నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఎవరు సమస్యలు ఎదుర్కొనకుండా అయా మా అందరి గృహాల చుట్టూ మీ కంచె దయచేయమని, సుఖముగా సేద తీరే కృప చూపించమని, మాకున్న సమస్తాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాం, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవ లెక్కలో నిలవబెట్టుకోమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.